దిలీప్ గారు, మీరు కన్నడలో ఫస్ట్ మూవీకే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు నామినేట్ అయ్యారు. సో ఫస్ట్ మూవీకి కన్నడలో అంత పేరు సంపాదించుకున్నారు. అండ్ ఇది తెలుగులో డెబ్యూ మూవీ, మీకు ఫస్ట్ మూవీ. అండ్ రావడమే చాలా మంది ఆర్టిస్టులతో మీరు నటించారు. సో ఇంత గొప్ప అవకాశం మీకు ఎట్లా వచ్చింది? అంటే నేను డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 7 years నుంచి ట్రావెల్ అవుతున్నాం. దాని తర్వాత మన ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అయిన తర్వాత అర్జున్ సాయి డైరెక్టర్ కథ చెప్పాడండి ఆయనకు కూడా నచ్చింది. సో వీఆర్ యాక్చువల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్ టు బ్రింగ్ దిస్ టు లైఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అనూప్ రూబెన్ గారు, అసలు మీ మ్యూజిక్ మాత్రం ఎంత అద్భుతంగా ఉంది అంటే యూట్యూబ్లో కింద కామెంట్స్ అన్నీ కూడా మీ మ్యూజిక్కి వెళ్ళిపోయాయి అనమాట. అంటే ఫస్ట్ కామెంట్స్ అంత అద్భుతంగా మీకు కమెంట్స్ ఇచ్చారనమాట. అంటే ఇట్లాంటి మూవీ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అంటే దీని వెనకాల ఎట్లాంటి డిఫరెంట్ వర్క్ ఉంటుంది? అంటే యాజ్ యూజువల్ అన్ని మూవీస్కి చేసినట్టేనా, లేకపోతే హౌ డిఫరెంట్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ టు యూ? Yeah, first of all, to thank director Andy, because bringing these kind of scripts, and it's a rare subject అనుకోండి. అంటే బికాస్ నేను చేసిన వాటిలలో ఈ బ్యాక్డ్రాప్ ఉన్న ఫిలిం అయితే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను కూడా అటెంప్ట్ చేయడం. బట్ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది బికాజ్ ఆ జానర్కి లేకపోతే ఆ సెట్ అదే అయ్యే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఆ నాటకాలకు సంబంధించిన హార్మోనియం, తబలా, ద రూట్ అది ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి సో ఆ ఇన్స్ట్రుమెంట్స్తోని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎస్పెషలీ వర్క్ చేయడం జరిగింది. అండ్ క్వైట్ ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండి. నాకు చాలా ఇష్టం ఇలా అంటే ఫ్యూజన్ బ్లెండ్ చేయడం విత్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇప్పుడున్న దిస్ ట్రెండ్కి. సో ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ బోత్. సో ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు చాలా అనిపించింది. అండ్ అమాంగ్స్ట్ all this big legends artists unnaru kabatti, so it was quite challenging and Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. అంటే ఎంత అద్భుతంగా ఉన్నా దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఒక డైరెక్టర్గా ఆయన మీకు ఈ స్టోరీ చెప్పడము, దానికి మీ దగ్గర నుంచి ఇంత అద్భుతమైన మ్యూజిక్ రాబట్టడము అనేది అంటే ఎట్లా జరుగుతుంది ఈ డిస్కషన్ అంతా కూడా? అర్జున్ డైరెక్టర్కి హీ హాజ్ అ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ అబౌట్ దిస్ థింగ్ అండి, నాటకాలు. సో ఈజ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. సో అతనికి ఆ రూట్స్ అనేది చాలా గట్టిగా ఉంది. లైక్ హీ నోస్ వాట్ ఇట్ ఈస్ అనేది. దట్స్ వేర్ అతను ఆ స్క్రిప్ట్ అలా డిజైన్ చేసుకున్నారు. అండ్ వచ్చి ఎప్పుడైతే నాకు నరేట్ చేశారో నేను ఓకే అంటే బాగా అనిపించింది. బట్ ఎప్పుడైతే సెట్కి వెళ్ళానో ఇట్ వాస్ లైక్ హ్యూజ్ అనమాట. ఇంతమంది ఒక పిక్ కూడా తీసుకున్నాం యాక్చువల్లీ ఆ సెట్లో విత్ ఎవ్రీబడి. అంటే నాకే ఒక సెలబ్రేషన్ మూడ్ అనిపించింది. ఇంత పెద్ద ఆర్టిస్ట్లో ఒక్క దిస్ సెట్లో ఒక ప్లాట్ఫామ్లో ఉండడం.